హాయ్ ఫ్రెండ్స్, చాలామంది లోన్స్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమౌంట్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోన్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటారు. అయితే మీకు లోన్ రావడం లేదా, మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. వీడియో చివరి వరకు చూడండి. పూర్తిగా చూస్తేనే వీడియో అనేది అయితే అర్థమవుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆన్లైన్కు కానీ యూట్యూబ్కు కానీ సంబంధించి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉన్నాయి. అందులో నుంచి డైరెక్ట్గా మీరు నాతో చాట్ అయితే చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదివరకు మన ఛానల్ను చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లోన్ కావాలి అని అంటే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఎవరైనా సరే ప్రైవేట్ యాప్స్లో కానీ బ్యాంక్లో కానీ మీకు లోన్ వాళ్ళు ఇవ్వాలి అని అంటే మీ సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తారు. మీ సిబిల్ స్కోర్ 720 నుంచి 750 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళైతే మీకు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, సిబిల్ స్కోర్ కనుక తక్కువగా ఉంటే లోన్ ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉండదు. అయితే చాలా బ్యాంక్స్ కానీ యాప్స్ కానీ ఈ సిబిల్ అనేది 4 కంపెనీలు అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది. సిబిల్, ఎక్స్పీరియన్, సిఆర్ఐఎఫ్, ఐమార్క్, ఈ విధంగా 4 క్రెడిట్ రిపోర్ట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనకు సిబిల్ యాప్లో కానీ సిబిల్ వెబ్సైట్లో ఏ విధంగా చూపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనకు లోన్ అయితే ఇస్తారు. అయితే చాలామంది తెలియకుండానే పాన్ కార్డుతోని ఫోన్ కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, బైక్ కానీ తీసుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు. ఎందుకనంటే ఇది ఆన్ టైం పేమెంట్ చేయాలి, ప్రతి నెల తప్పకుండా కట్టాలి. ఒకవేళ మేము కట్టనట్లయితే పెనాల్టీ పడుతుంది. అదేవిధంగా మేము నెక్స్ట్ లోన్ తీసుకుంటే మాకు లోన్ ఇవ్వరు. మనకు తెలియకుండానే వాళ్ళు కట్టలేకపోతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి సిబిల్ స్కోర్ కూడా తగ్గడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు మళ్ళీ లోన్కి అయితే ట్రై చేస్తారు, అయినా సరే మళ్ళీ మీకు లోన్ రాదు. ఈ విధంగా 2-3 లోన్లకు కూడా ట్రై చేస్తారు, ఏ లోన్ కూడా రాదు. ఒకసారి కనుక మీకు లోన్ రానట్లయితే మళ్ళీ ట్రై చేసినా కానీ మీకు లోన్ అయితే రాదు. ఈ విధంగా మీరు పదే పదే ఎంక్వైరీ చేస్తే కూడా మీ సిబిల్ స్కోర్ అనేది ఇంకా కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు లోన్ రావాలి అనుకుంటే ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు మళ్ళీ లోన్ రావాలి అని అంటే ఇంతకుముందు మీరు తీసుకున్న లోన్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా వాటిని అయితే మీరు కంపల్సరీగా కట్టాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే అవి గనక కట్టితేనే ఒక 2-3 మంత్స్ 6 మంత్స్ లోపు మీ సిబిల్లో నుంచి అవి వెళ్ళిపోయి మీకు సిబిల్ స్కోర్ అనేది అయితే పెరుగుతుంది. సిబిల్ స్కోర్ మళ్ళీ పెరిగితే మీరు మళ్ళీ లోన్ అయితే తీసుకోవచ్చు. మీరు తీసుకొని కట్టలేకపోయిన అమౌంట్ చిన్న అమౌంటే. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, అది చాలా చిన్న అమౌంట్. ఆ చిన్న అమౌంట్కు చూసి రేపు పొద్దున ఫ్యూచర్లో మీకు హౌస్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, ఇంకేదైనా లోన్ తీసుకున్నా మీకైతే లోన్ అయితే రాదు. ప్రతి ఒక్కరు కూడా మీరు సిబిల్ ఎంక్వైరీ చేసుకోండి. సిబిల్ స్కోర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి చాలా వీడియోస్ ఉన్నాయి. లేదంటే దానికోసం మన ఛానల్లో ఇంకో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మీ సిబిల్ స్కోర్లో మీరు ఏ లోన్స్ కట్టాలి ప్రతి ఒక్కటి కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు గుర్తు లేకున్నా ఆ లోన్స్ని అయితే పే చేయండి. పే చేసిన 2-3 మంత్స్లో మీకు స్కోర్ అనేది అయితే పెరుగుతుంది. పెరిగిన తర్వాత మీరు కొత్తగా లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు కట్టని పేమెంట్స్ అన్నీ కట్టుకోండి. లేదంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా లోన్ అయితే రాదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా సిబిల్ స్కోర్ పెంచుకొని లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు లోన్ రావట్లేదు కదా అని ప్రతిసారి ఎంక్వైరీలు అయితే చేయకండి. ఆ విధంగా చేయడం ద్వారా ఇంకా కూడా మీ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుంది కానీ పెరగదు. ఒక ఎంక్వైరీ చేస్తే మినిమం 10 పాయింట్స్ అయితే మీకు తగ్గడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియో అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.